నిఘా టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఒత్తిడి పెరిగినా భరిస్తా పీఎం మోదీ. టీడీఆర్ బాండ్ల కుంభకోణం. ఐఏఎస్ అధికారినిపై వైకాపా నేత భూమన తీవ్ర ఆరోపణలు. ప్రపంచానికి అనుగుణంగా మారండి, బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు. అనకాపల్లిలో 126 అడుగుల భారీ మట్టి గణపతి. మనపై ఒత్తిడి పెరగొచ్చు కానీ మనం దాన్ని భరిద్దామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ నెల 20 నుంచి భారత్ వస్తువులపై అమెరికా 50% సుంకాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రధాని మోదీ సోమవారం గుజరాత్లోని అహ్మదాబాద్లో పలు పథకాలను ప్రారంభించి రోడ్ షో నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ రైతులు, పశుపోషకులు, చిన్న పారిశ్రామికవేత్తల ప్రయోజనాల విషయంపై రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎవరి పేర్లు ప్రస్తావించకుండానే ఆర్థిక ప్రయోజనాల చుట్టూ ప్రపంచ రాజకీయాలు తిరుగుతున్నాయన్నారు. రక్షణ శక్తికి మారుపేరుగా నిలిచిన సుదర్శన చక్రధారి శ్రీకృష్ణుడు జాతీయోద్యమంలో ఈ రాట్నంపై నూలువడికి స్వదేశీ దుస్తులు వాడాలన్న మహాత్మా గాంధీ బాటలో భారత్ సాధికారత సాధించిందని మోదీ చెప్పారు. अपनी पुरानी गाड़ियों को, पुरानी एम्बुलेंसेस को हाइब्रिड ईवी में बदल सकते हैं. मारुति सुजुकी ने इस चुनौती को स्वीकार किया और केवल 6 महीने में एक वर्किंग प्रोटोटाइप तैयार कर दिया. अभी मैंने वो हाइब्रिड एम्बुलेंस का प्रोटोटाइप देखा भी है. ये हाइब्रिड एम्बुलेंस पीएम ई ड्राइव स्कीम में पूरी तरह फिट बैठती है. लगभग 11,000 करोड़ रुपए की इस योजना में ई एम्बुलेंस के लिए भी बजट निर्धारित किया गया है. हाइब्रिड ईवी से पॉल्यूशन भी घटेगा और पुराने व्हीकल्स को ट्रांसफॉर्म करने का विकल्प भी मिलेगा. साथियों, क्लीन एनर्जी और क्लीन मोबिलिटी ये हमारा फ्यूचर है. ऐसे ही प्रयासों से भारत तेजी के साथ क्लीन एनर्जी और क्लीन मोबिलिटी का एक रिलायबल सेंटर बनेगा. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి పలు కీలక అంశాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వ్యవసాయం, ప్రాథమిక రంగాలు, ఎంఎస్ఎంఈ, ఎస్హెచ్జి రంగాలు, రుణ వితరణ లక్ష్యాలు, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలపై అధికారులతో చర్చించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం అనుముల మండలం కొత్తపల్లిలో యూరియా కోసం బారులు తీరిన రైతుల కష్టాలు అడిగి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే నోముల భగత్. మేడం ఏం లేదు, ఇది ఇక్కడికి వచ్చిన అంటే వీళ్ళు ఏంటంటే పొద్దున్నుంచే లైన్లో ఉన్నాము, 3 గంటల నుంచే 2 ఇస్తున్నారని వాళ్ళు మాట్లాడుతున్నారు. మేడం ఏమైంది, అందరికీ రావాలనా? మెయిన్ ఏంటంటే ఇక్కడ వచ్చిన దాంట్లో 200 బస్తాలు వచ్చినాయట. జనాలేమి ఇంకెక్కువ మంది ఉన్నారు. వచ్చి ఒకసారి ఏంటంటే వాళ్ళు 3 గంటల నుంచి తెలుసుకుంటున్నాం. మా ఇప్పటికి 10 ఎకరాలు ఉంటే ఇప్పటికి 3 సార్లు రావాల్సి వచ్చింది. ఇంటిల్లి 10 వచ్చి ఉంటున్నాం అని అంటే దానికి సంబంధించి ఎప్పుడైనా రివ్యూ జరిగిందా? అదొకటి. ఇంకోటి తిరుమలగిరి సెంటర్కి సంబంధించి ఆ తిరుమలగిరి వాళ్ళందరం కూడా మేము డొక్కలబాయి దాకా పోవాల్సి వస్తుందని ఒకసారి మాట్లాడండి అని పొద్దునట్టే వచ్చారు రైతులందరూ తిరుమలగిరి నుంచి. కొంచెం నాకు తిరుమలగిరిలో పెట్టేటట్టు చూడండి మేడం అది. ఎందుకంటే ఇప్పుడు తిరుమలగిరి హెడ్ క్వార్టర్ చేసి దాన్ని పెద్ద కేంద్రంగా మార్చే ప్రయత్నంలో అలా తీసిపోయి డొక్కలబాయిలో పెడితే వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. పొద్దునట్టే వచ్చినారు వాళ్ళందరూ. వస్తే అది కూడా చూద్దామని అంటే అక్కడ పెట్టలేదన్నా, డొక్కలబాయిలో పెట్టారు, మీరే మాట్లాడాలంటే సరే అని మాట్లాడారు. ఇక్కడ కూడా కొంచెము మీరు ఎమ్మెల్యే గారితో ఒకసారి మాట్లాడి, ఎందుకంటే ఆయన కూడా చనువు ఉంది మేడం కేసీఆర్ మన ఆయన ముఖ్యమంత్రితోటి రేవంత్ రెడ్డి తోటి కొంచెం మీరు మాట్లాడి కొంచెం ఎక్కువ బస్తాలు తీసుకొచ్చినట్టు చేసి జల్దీ క్లియర్ చేస్తే అప్పుడు పెద్ద వాళ్ళు చాలా వయసులో చాలా మంది పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా లైన్లో నిల్చొని క్యారీలు కట్టుకొని వచ్చినారు, బాగా ఇబ్బంది పడుతున్నారు. కొంచెం అది చూసుకున్నారు. థ్యాంక్ యూ సార్. ఓ సీనియర్ ఐఏఎస్ అధికారినిపై వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో ఆమె పాత్ర ఉందన్నారు. ఈ మేరకు భూమరావు వీడియో విడుదల చేశారు. వైకాపా హయాంలో అధికారిని పురపాలక శాఖ బాధ్యతలు పర్యవేక్షించారు. ప్రకటించినట్టుగా ఈరోజు పత్రికలలో వార్త చూశాను. ఆయన మళ్ళీ దానికి భిన్నంగా మాట్లాడినా నాకు అభ్యంతరం లేదు. ఎందువల్లంటే టీడీఆర్ బాండ్ల విషయంలో ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తున్నాను నేను. కానీ దీనికి సంబంధించి నేను ఏ రోజు కూడా స్పందించలేదు. ఏదో విమర్శలు వస్తున్నాయి, సరే చూద్దాము అనేటువంటి ధోరణిలోనే నేను వెళ్ళటం జరిగింది. జనరల్గా నా మీద వచ్చేటువంటి విమర్శలకు నేను వెంటనే స్పందించటం కూడా నాకు అలవాటు లేదు. ఇవన్నీ కూడా రాజకీయాలలో చాలా సర్వసాధారణమైనటువంటి విషయాలే కదా అని. కానీ దీని మీద ఈ రోజున ఒక వివరణ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని భావిస్తున్నా. 2 సంవత్సరాలుగా దాదాపు నా మనసులో ఉన్నటువంటి అభిప్రాయం ఇది. గతంలో నేను సీఎంఓలో ఉన్నటువంటి ఒక సీనియర్ అధికారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. నేను దీని మీద మాట్లాడతాను అని కూడా. కానీ ఆ రోజున వీలు కాలేదు. ఈ రోజున తప్పనిసరిగా నేను మాట్లాడక తప్పటం లేదు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఒక అవినీతిలో అనకొండ లాంటి ఒక అధికారిని, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులనందరినీ కూడా పూచిక పుల్లల్లాగా చూసేటువంటి అధికారిని, మరి తన శాఖకు ఇన్ఛార్జిగా ఉండేటువంటి మంత్రులనైతే లెక్క కూడా చేయనటువంటి అధికారిని, ఆ అధికారిని డబ్బులు సంపాదించటమే తప్ప ఏ నైతిక విలువలు లేనటువంటి మనిషిగా, ఒక మాటలో చెప్పాలంటే ఓ తాటకిలాగా కింది అధికారుల పట్ల వ్యవహరించేటువంటి ఆమె, తిరుపతిలో మేము నూతనంగా రోడ్లు వేస్తున్నాము కనుక ఆ రోడ్లను కోల్పోయి, ఆ రోడ్ల వలన స్థలాలు కోల్పోయేటువంటి వాళ్లను టీడీఆర్ బాండ్ల పేరుతో దోపిడీ చేయటానికి, తద్వారా 100 కోట్లు నొక్కియటానికి ఆవిడ పన్నిన కుటిల పన్నాగాన్ని అడ్డుకున్నాము అన్నటువంటి దుగ్ధతో, కోపంతో ఆవిడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మా పక్క జిల్లా నేతలకు ఈ విషయాన్ని చెప్పి, ఏం మాట్లాడినా చెల్లుతుంది కాబట్టి 2,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా మీద ఎంత ప్రచారం చేశారో అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నేను ఏ విచారణకైనా సిద్ధమే. 1 రూపాయి అవినీతి మేము చేసి ఉండినా మేము దేనికైనా కూడా ఆ శిక్షకు బద్దులమై ఉంటామనని. కానీ ఈ అవినీతి అధికారిని గత 30-35 సంవత్సరాలుగా తను ఎక్కడ పని చేసినా 100,000 కోట్ల రూపాయలు లూటీ చేసి, చివరకు అత్యున్నత న్యాయస్థానం కూడా మీ నీతి గురించి మాకు చాలా బాగా తెలుసులేనని వెటకారపు మాటలు పడ్డటువంటి అధికారిని, ఓ పూతనకు ఏమాత్రమూ తక్కువ కాదు, లంకిణి కంటే కూడా చాలా విపరీతమైనటువంటి చేష్టలు ఉన్నటువంటిది. ఆవిడ ధరించేటువంటి, రోజు ధరించే చీర ఖరీదు కనీసం అంటే 1,50,000 రూపాయలు. ఆమె చేసేటువంటి ఉద్యోగం ఏంటి, ఆమెకు వచ్చేటువంటి జీతం ఎంత, ఆవిడ ధరించేటువంటి చీరల ఖరీదు ఎంత, ఇవన్నీ కూడా నాకు చాలా స్పష్టంగా తెలుసును. రోజు 1,50,000 రూపాయలకు పైన విలువ చేసేటువంటి చీరలు ధరిస్తూ 50 లక్షల రూపాయల కంటే విలువైనటువంటి విగ్గులు ఆవిడకు దాదాపు 11 ఉన్నాయి. రోజు ఆ విగ్గులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విగ్గు ధరిస్తూ ఆవిడ దర్శనమిస్తూ ఉంటారు ఆఫీసులలో. ఆవిడ క్రింది స్థాయి అధికారులతో, ఆవిడ అసలు భూమినే కొల్లగొట్టింది అన్నటువంటి పేరు కూడా గాంచినటువంటి వ్యక్తి. ఆవిడ ఒక విలువలతో, జీవితమంతా ఉద్యమాలతో, పోరాటాలతో రాజకీయాలు చేసినటువంటి నా మీద కక్షగట్టి ఇక్కడ తిరుపతిలో గతించిన ఓ తెలుగుదేశం నాయకుడితో విపరీతంగా అంటగాగినటువంటి ఆవిడ, నేను ఈ ఘోరాన్ని చూడలేక అడ్డుకట్ట వేశానని నా మీద తెలుగుదేశం వాళ్లను ఉసిగొల్పి 2,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని ప్రచారం చేయటానికి ఈ ఆధునిక రజియా సుల్తాన్ అనే కారణమని చెప్తున్నా. నేను చెబుతూనే ఒక మాట చెప్తున్నా, ఇప్పటికీ కూడా నేను ఏ విచారణకైనా మేము సిద్ధమే. ఒక్క చిన్న తప్పు కూడా జరగలేదు. ఇలాంటి నీచపు ఆలోచనలు ఉండేటువంటి అధికారుల
వలన సమస్యలు వస్తాయి, భరిస్తాం. రాజకీయాలలో ఇవన్నీ కూడా చాలా సహజమని, కానీ మనసులో ఉన్నటువంటి ఈ బాధను ఈ రోజున వ్యక్తీకరించక తప్పని పరిస్థితి. ఇలాంటి కొద్దిమంది, అందరూ కానే కాదు సుమా, కొద్దిమంది ఉద్యోగాలలో చేరి రాష్ట్రమంతా కూడా లూటీ చేద్దాము అనుకునేటువంటి అధికారులతో రాజకీయ నాయకులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని తెలియజేస్తుంది. అనకాపల్లి జిల్లా కేంద్రంలో ఏడాది వినాయక ఉత్సవాలు ఘనంగా నిర్వహించడంతో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్టీఆర్ క్రీడా మైదానం వద్ద 126 అడుగుల మట్టి గణపతిని సంపత్ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. ఈ గణనాథుడి ప్రతిమ తెలుగు రాష్ట్రాల్లోని భారీదని కమిటీ అధ్యక్షుడు బుద్ధ భూలకనాయుడు తెలిపారు. గిన్నిస్ బుక్లో స్థానం పొందడమే లక్ష్యంగా ఈ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ విగ్రహాన్ని కామధేను ప్రసాద్ అనే శిల్పి పూర్తిగా మట్టితో తీర్చిదిద్ది రంగులద్దారు. మొక్కలు నాటి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డి పట్టణంలో 31, 32 వార్డులలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రారంభించారు. మాజీ సీడీసీ చైర్మన్ విజేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ రామప్ప ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. వార్డు ప్రజలకు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మొక్కలు పంపిణీ చేశారు. కమినా సార్ సరిగ్గా రామాపల్లి కదా ఇక్కడ రా ఒత్తిడి పెరిగినా భరిస్తా పీఎం మోదీ. టీడీఆర్ బాండ్ల కుంభకోణం, ఐఏఎస్ అధికారినిపై వైకాపా నేత భూమన తీవ్ర ఆరోపణలు. ప్రపంచానికి అనుగుణంగా మారండి, బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు. అనకాపల్లిలో 126 అడుగుల భారీ మట్టి గణపతి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి నిఘా టీవీ న్యూస్.